హరిద్వార్ను హిమాలయ ముఖద్వారం అంటారు. ఇక్కడి నుండి హిమాలయ పర్వత శ్రేణులు ప్రారంభమవుతాయి. గంగ మొట్టమొదట పర్వతాల ద్వారా ప్రవహిస్తూ దిగువగా మైదాన భాగాల్లో ప్రవేశించింది. మరి ఇంతటి రమణీయ ప్రదేశంలో దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం నిర్మించారు. యుగద్రష్ట, మహామనిషి పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి కలలను సాకారం చేసే ఉద్దేశంతో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల వంటి మాదిరిగా గురుకుల రూపంలో ఢిల్లీ నితిపాస్ హైవేలో హరిద్వార్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఈ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయపు ముఖ ప్రవేశద్వారం ఉంది. దాదాపు 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ విశాలమైన విశ్వవిద్యాలయంలో పర్యావరణ పరిరక్షణకు విశేష శ్రద్ధ తీసుకుంటున్నారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో ఈ ప్రాంగణంలో ఆయుర్వేద పరిశోధనా సంస్థ, పాఠశాల భవనం, బాలికల హాస్టల్ మొదలైన వాటితో పాటుగా 10,000 మంది విద్యార్థుల శిక్షణ కోసం కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేయ సంకల్పించారు. ఇంతవరకు ఈ విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధిని సందర్శించడానికి మాతో రండి. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఎర్రరాతితో నిర్మించబడిన 3 అంతస్తుల భవనం ముఖ్యమైంది. ఇక్కడి నుండే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఆఫీసు వ్యవహారాలు, విద్యార్థులకు వారి వారి కోర్సుల్లో క్లాసులు ఇక్కడే తీసుకుంటారు. క్రింది భాగంలో ముఖ్య ప్రవేశద్వారం ఉంది. కుడివైపు విచారణ కేంద్రం, ఎడమవైపు సాహిత్య స్టాల్ ఉన్నాయి. ఈ క్రింది భాగంలోని అన్నిటికంటే ముందు వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఉంది. తర్వాత ప్రార్థనా భవనంలో ప్రతిరోజు జరిగే ప్రార్థనతో పాటుగా విభిన్న విషయాలకు సంబంధించిన ప్రసంగాలు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ ప్రణవ్ పాండ్య గారు వారంలో ఒకరోజు ధ్యానంలో క్లాసు తీసుకుంటారు. దీని తర్వాత కంప్యూటర్ గది. ఇక్కడ విద్యార్థులకు కంప్యూటర్కి సంబంధించిన వ్యవహార జ్ఞానంలో శాటిలైట్ కనెక్షన్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. తమ తమ సబ్జెక్టులకు సంబంధించిన నూతన పరిశోధనల కోసం అవసరమైన సమాచారాన్ని ఇంటర్నెట్ మాధ్యమంగా విద్యార్థులు సేకరిస్తారు. దీని తరువాతది కమిటీ హాల్. ఇది రిజిస్టర్ ఆఫీస్. ఇందులో ఆఫీసు, విద్యార్థులకు సంబంధించిన వివరాలు పొందుపర్చబడ్డాయి. మొదటి, 2వ అంతస్తులో వారి వారి సబ్జెక్టులకు సంబంధించిన క్లాసులు జరుగుతాయి. ప్రస్తుతం మానవీయ చేతన, యోగా విజ్ఞానం, వైజ్ఞానిక మనోవిజ్ఞానం, భారతీయ పర్యాటక రంగం సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. ఈ 3 సబ్జెక్టులతో పాటు బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, బయో ఇన్ఫర్మేటిక్స్లో 1 సంవత్సరం పీజీ డిప్లొమా కోర్సు, ప్రయోగశాల శిక్షణ ఈ భవనంలో నడుపుతున్నారు. విశ్వవిద్యాలయంలో 6 నెలల సర్టిఫికెట్ కోర్సులు, ధర్మ విజ్ఞానం, యోగా, సమగ్ర శాస్త్ర విజ్ఞానం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఈ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య
సుమారుగా 300. మొత్తం కలిపి 500 మందికి పైగా విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. ఈ భవనానికి ఎదురుగా ప్రజ్ఞేశ్వర మహాదేవ మందిరం ఉంది. ఈ దేవాలయంలో పెద్ద శివలింగం ప్రతిష్ఠించబడింది. అతి రమణీయమైన వాతావరణంలో చక్కని పూల చెట్ల మధ్యలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణం ధ్యానం చేసుకోవడానికి అనువైన ప్రదేశం. ఈ మొత్తం ప్రదేశం చుట్టుప్రక్కల అభివృద్ధిపరిచారు. మహాకాల మందిరానికి కుడివైపు వెళ్లే దారిలో ఛాన్సలర్ కార్యాలయం ఉంది. ఇక్కడ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ ప్రణవ్ పాండ్యా గారి పరామర్శతో పాటుగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన వన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ కార్యాలయం తర్వాత సీనియర్ లెక్చరర్ల వసతి గృహం ఉంది. గెస్ట్ లెక్చరర్లు బయట నుండి వచ్చే విశేష అతిథుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించబడ్డాయి. దీని ప్రక్కన 7 అంతస్తుల భవనం, గ్రంథాలయం. ఇందులో దాదాపు 1,50,000 పుస్తకాలున్నాయి. ప్రత్యేక కౌంటర్లలో ఫిలాసఫీ, మనోవిజ్ఞానం, హిస్టరీ, యోగా, ప్రకృతి చికిత్స, ఆయుర్వేదం, జ్యోతిష్యం పుస్తకాలతో పాటుగా పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి యుగ సాహిత్యం కూడా ఇందులో పొందుపర్చారు. పుస్తకాలను జారీ చేసే విధానం మొత్తం కంప్యూటర్ ద్వారా నియంత్రించబడుతుంది. దీని తరువాతది రిఫరెన్స్ లైబ్రరీ. ఇక్కడ పరిశోధనలు జరుపుతున్న విద్యార్థులు తమ తమ సబ్జెక్టులకు సంబంధించిన రిఫరెన్స్ ఇక్కడ నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రిఫరెన్స్ బుక్స్, వార్తాపత్రికలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఈ భవనం పై అంతస్తులో మొత్తం పరివారానికి నీటి సౌకర్యానికి ఒక పెద్ద ట్యాంక్ నిర్మించారు. ఇక్కడ పనిచేసే లెక్చరర్లు, కార్యకర్తలకు మరియు స్టాఫ్ కొరకు కణ్వా, సౌనక్, సందీప్, అగస్త్య భవనాలను నిర్మించారు. ఈ విశ్వవిద్యాలయం పూర్తిగా రెసిడెన్షియల్ కాబట్టి విద్యార్థుల కోసం అరవింద, పాణిని హాస్టల్స్ ఉన్నాయి. భోజనం కోసం బాలబాలికలకు విడివిడిగా వసతి సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2 విశాలమైన గదులు ఏర్పాటు చేశారు. మితాహారం, స్వచ్ఛత, సాత్విక, శుద్ధమైన, రుచికరమైన భోజనానికి విశేష ప్రాధాన్యం ఇస్తారు. విదేశాల నుండి వచ్చే ప్రవాస భారతీయులు, విదేశీ విద్యార్థుల కోసం ఒక అంతర్రాష్ట్రీయ హాస్టల్ కూడా తయారవుతుంది. ఈ 3 అంతస్తుల భవనంలో 240 మందికి పైగా విద్యార్థులు ఉండడానికి తగిన వ్యవస్థ ఉంది. ఇందులో 6,000 చదరపు అడుగులతో ఒక పెద్ద హాలును కూడా నిర్మిస్తున్నారు. దీనిని దాటి ముందుకు వెళ్తే ఫార్మసీ భవనం ఉంది. ఇందులో హిమాలయాల నుండి సేకరించిన వనమూలికలతో దుర్లభమైన దివ్య ఔషధాలు తయారవుతున్నాయి. వీటిని పూర్తిగా పరీక్షించిన తర్వాత వీటి ప్యాకింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. వివిధ రకాల వ్యాధులకు వాడే చూర్ణాలు, టీకి బదులుగా వాడే ప్రజ్ఞాపేయాన్ని ఇక్కడే తయారు చేస్తారు. ఈ విశ్వవిద్యాలయం ఇంకా నిర్మాణావస్థలో ఉంది. హాలుకి తూర్పు దిక్కున ఉన్న 54 ఎకరాల స్థలం విశ్వవిద్యాలయాన్ని భవిష్యత్తులో విస్తరింపచేసే ప్రాజెక్టులకై కొనుగోలు చేయబడింది. 500కు పైగా చెట్లు ఈ ఆవరణలో ఉన్నాయి. ఈ చెట్లను నరికివేయకుండా వాటిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. భవిష్యత్తులో గ్రామ ప్రబంధన విభాగం, పిల్లల కోసం పాఠశాల, బాలికల హాస్టల్ భవన నిర్మాణంతో పాటుగా
10,000 మంది విద్యార్థులు విద్యనభ్యసించేందుకు తగిన ఏర్పాట్లు చేయబోతున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో గోశాలను సుందరమైన వాతావరణంలో చేశారు. భారతదేశానికి చెందిన 80కి పైగా ఆవులు ఈ గోశాలలో ఉన్నాయి. ఆవు పేడ, గోమూత్రాలతో ఎరువులు, మందులు తయారు చేయడం కోసం మిషనరీ ఏర్పాటు చేశారు. ప్రాచీన భారతదేశంలోని గురుకుల వ్యవస్థ పునర్జీవింపచేస్తూ వైదిక మంత్రాల ఘోషతో నవంబర్ 8, 2004 సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో కన్వొకేషన్ సెరమనీ జరిగింది. आज इस विश्वविद्यालय का प्रथम दीक्षांत समारोह का आयोजन हो रहा है। हमारे मार्गदर्शक परम पूज्य गुरुदेव का कहना था कि मनुष्य में देवत्व के विकसित किए बगैर धरती पर स्वर्ग को साकार नहीं किया जा सकता। व्यक्ति निर्माण के बिना समाज व राष्ट्र निर्माण की कोरी बातें कल्पनाओं के सिवा और कुछ नहीं है। इसी सच को साकार करने के लिए इस विश्वविद्यालय की संपूर्ण कार्य योजना तैयार की गई है। अन्य शिक्षण संस्थाएं जहां बौद्धिक क्षमता के विकास को अपनी धुरी मानती हैं, संचालित होती हैं, वहीं यहाँ छात्र छात्राओं के संपूर्ण व्यक्तित्व के विकास को अपना मकसद बनाया गया है। इस विश्वविद्यालय के दीक्षांत समारोह में शामिल होना मेरे लिए सम्मान की बात है। सर्वप्रथम मैं उन सभी विद्यार्थियों को बधाई देता हूँ जो आज इस महान संस्थान से उपाधियाँ प्राप्त कर रहे हैं। विद्यार्थी की शिक्षा यात्रा में दीक्षांत समारोह का भी एक महत्वपूर्ण पड़ाव है। ये शिक्षा प्राप्ति के एक अध्याय की समाप्ति और दूसरे अध्याय के शुभारंभ का प्रतीक। मैं श्री राम आचार्य जी के प्रति कितना श्रद्धा रखता हूँ इसका आपको अनुमान नहीं। जब मैं पहली बार आया था, आपको आश्चर्य होगा और खुशी भी होगी कि गंगा नदी के किनारे ले जाकर मुझे गायत्री मंत्र क्या है उसका उन्होंने पूरा ज्ञान दिया। गायत्री मंत्र में जो ऊर्जा है, उस ऊर्जा की प्रेरणा लेकर मैं भी दुनिया में ये कहना चाहता हूँ कि मैं एक गरीब घर में पैदा होकर इस गायत्री मंत्र की ऊर्जा के आधार पर आज ऐसे स्थान पर पहुँचा हूँ। भगवान करे इसी स्थान से आज मैं फिर ऊर्जा लेकर जाऊँ ताकि इस प्रकार की शिक्षा में एक क्रांतिकारी जो परिवर्तन आ रहा है उस परिवर्तन का मैं भागीदार बन सकूँ। बहुत बहुत धन्यवाद। ప్రాచీన భారతదేశంలోని గురుకుల వ్యవస్థ పునర్జీవింపచేస్తూ వైదిక మంత్రాల ఘోషతో నవంబర్ 8, 2004 సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో కన్వొకేషన్ సెరమనీ జరిగింది. ఉత్తరాంచల్ గవర్నమెంట్ యూజీసీ ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ విశ్వవిద్యాలయానికి గుర్తింపు ఇచ్చింది. ఈ ప్రజల విశ్వవిద్యాలయం పూర్తిగా సొంత నిధులతోనే పనిచేస్తుంది. భారతీయ సంస్కృతి పట్ల శ్రద్ధ, విశ్వాసాలు కలిగిన పరిజనుల అంశదానంతో ఇది నడుస్తుంది. ఎవరైతే దేవ సంస్కృతిని, విశ్వ సంస్కృతిని మార్చాలని ఆశిస్తున్నారో వారందరూ తమ తమ ఆహుతుల రూపంలో తమ అంశదానాన్ని ఇక్కడ ఇవ్వవచ్చు. ఎవరైతే భారతదేశం మళ్లీ జగద్గురువుగా వెలుగొంది ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేయాలని ఆశిస్తున్నారో వారందరూ వారి వారి శక్తి మేర ఈ విశ్వవిద్యాలయ వ్యాప్తి కోసం తమ తమ వంతు సహకారాన్ని అందించవచ్చు.